రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కేసు పరిశీలిస్తూ ఒక వ్యాఖ్య చేసింది. భారతదేశం ధర్మశాల కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఊరికే షెల్టర్ ఇవ్వడానికి. ఇండియా ఫ్రీ షెల్టర్ ఇవ్వలేదు. ఆల్రెడీ 140 కోట్ల జనాభాతో భారతదేశం సతమతమవుతుంది. ఈ టైంలో రెఫ్యూజీస్ వచ్చి మాకు భారతదేశంలో షెల్టర్ కావాలని అడిగితే అందరికీ షెల్టర్ ఇచ్చేంత స్కోప్ ఇండియాకి లేదని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా వ్యాఖ్యానించింది. ఒక శ్రీలంకన్ వ్యక్తి, అతను ఇంతకుముందు ఎల్టీటీ కనెక్షన్తో ఇండియాలో అరెస్ట్ అయ్యాడనమాట. ఇప్పుడు భారతదేశం అతన్ని డిపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నన్ను శ్రీలంకకి డిపోర్ట్ చేయకు, నా కంట్రీ సేఫ్ కాదు, నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను, నేను ఇండియాలోనే ఉంటానని చెప్పి అతను కోర్టులో కేసు వేశారనమాట. ఆ కేసులో ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 అన్నీ మెన్షన్ చేస్తూ వేశారు. నా లైఫ్ అండ్ లిబర్టీ కావాలి, నాకు శ్రీలంకకి వెళ్తే నా లైఫ్ డేంజర్లో ఉంటుంది అని చెప్పి. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఇదంతా తప్పు, అతన్ని డిపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసింది అనమాట. అదేవిధంగా ఆర్టికల్ 19 అనేది ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ అనేది సిటిజన్స్కి అప్లై అవుద్ది, నాన్ సిటిజన్స్కి అప్లై కాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో వ్యాఖ్యానించింది. మనం ఈ మధ్యకాలంలో భారతదేశం రెఫ్యూజీ పాలసీ, ఎవరైతే భారతదేశంలో శరణార్థం వేడి వస్తారో వాళ్ళకి సంబంధించిన పాలసీలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ 3 వ్యవస్థలు కూడా ఇన్ ట్యాండమ్ అంటే కన్సిస్టెంట్గా ఒకటే మాట చెప్తున్నాయి. కేస్ టు కేస్ బేసిస్, పరిస్థితిని బట్టి కేసు డిసైడ్ చేస్తారనమాట. భారతదేశంలో పూర్తి స్థాయి రెఫ్యూజీకి సంబంధించి ఒక కన్వెన్షన్ కానీ, ఒక చట్టం కానీ, ఒక పాలసీ కానీ పూర్తి స్థాయిలో లేదు. ఎప్పటికప్పుడు కేస్ టు కేస్ బేసిస్ అడ్హాకిజం మనం ఫాలో అవుతుంటాం. అప్పుడప్పుడు అది కాస్త ఇన్కన్సిస్టెంట్గా కూడా అనిపిస్తుంది. అంటే ఒకరికి ఒక రూలు, ఇంకొకరికి ఇంకొక రూలు, కానీ పరిస్థితిని బట్టి మనం ఉంటాం అనమాట. ట్రెడిషనల్గా అతిథి దేవో భవ అనే కాన్సెప్ట్ని మనం నమ్మాం. ఎవరైతే మన దేశానికి వచ్చారో వాళ్ళు చెక్మా రెఫ్యూజీస్ కావచ్చు, టిబెటియన్ రెఫ్యూజీస్ కావచ్చు, శ్రీలంకన్ రెఫ్యూజీస్ కావచ్చు, జూయిష్ రెఫ్యూజీస్ కావచ్చు, వాళ్ళని కాపాడుతూ వచ్చాం, చాలా వరకు వాళ్ళు సపోర్ట్ చేసాం. అయితే ఈ మధ్య రోహింగ్యాస్ విషయంలో మనం రిఫాల్మెంట్ పాలసీ, డిపోర్టేషన్ పాలసీ స్టార్ట్ చేసాం అనమాట. మనకు తెలుసు రోహింగ్యాస్ చాలామంది భారతదేశంలో ఉండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాను, కొన్నిసార్లు టెర్రర్ యాక్టివిటీస్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నారనమాట. ఓవరాల్గా రోహింగ్యాస్ని మాత్రం మనం పంపించడానికే ట్రై చేస్తాం. దీనికి సంబంధించి రీసెంట్గా యుఎన్హెచ్ఆర్సీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిందనమాట. ఇండియా రోహింగ్యాస్ని అరేబియన్ సీలో పడేస్తుంది, దీని మీద ఎంక్వైరీ జరగాలి అని చెప్పి. అయితే భారతదేశం మాత్రం రోహింగ్యాస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇకపోతే ఎవరికి పడితే వాళ్ళకి వాళ్ళు అడగంగానే, కోరంగానే శరణార్థం ఇచ్చే పరిస్థితుల్లో మాత్రం ఇండియా ఇప్పుడు లేదు. మనం చూస్తాం రీసెంట్గా నార్త్ ఈస్ట్లో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సీ ఇదంతా గమనించాం కదా. దాదాపు అస్సాంలో 19 లక్షల మంది వాళ్ళ సిటిజన్షిప్ ప్రూవ్ చేసుకోలేకపోయారనమాట. ఇలా నార్త్ ఈస్ట్లో చాలామంది రెఫ్యూజీస్, చాలామంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దేశానికి వచ్చేసారనమాట. ఇక్కడ పరిస్థితి ఏంటంటే అక్రమ వలసదారులని నియంత్రించే హక్కు ఏ దేశానికైనా ఉంది. ఆల్రెడీ మన నార్త్ ఈస్ట్ అనేది, ఈశాన్య రాష్ట్రాలు అనేవి చాలా బలహీనంగా ఉంటాయి అనమాట. అక్కడికి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తే విపరీతమైన లక్షల కొద్ది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వస్తే అక్కడ పూర్తి స్థాయిలో సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంది, ఆల్రెడీ తలెత్తాయి కూడా. ఇక్కడ రెఫ్యూజీ, ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అనేది కూడా కొన్నిసార్లు డూప్లికేట్ అవుద్ది అనమాట. ఎవరు రెఫ్యూజీయో, ఎవరు ఇల్లీగల్ ఇమిగ్రెంటో మనం పూర్తి స్థాయిలో చెప్పలేము కూడా. చాలామంది రెఫ్యూజీస్ ఇల్లీగల్గానే వచ్చేస్తారు. కాబట్టి ఈ పరిస్థితిలో ఇండియా ఖచ్చితంగా ప్రాక్టికల్గా స్టాండ్ తీసుకుని చాలామందిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. ఎవరికైతే సిటిజన్షిప్ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఇండియా కొన్ని గైడ్లైన్స్ కూడా ఫ్రేమ్ చేస్తుంది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 కూడా వచ్చింది. కాబట్టి మనం గమనిస్తే భారతదేశం ఈ రూల్స్ అన్నింటినీ తీసుకొస్తుంది అనమాట. ఈ పరిస్థితిలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మేము భారతదేశంలో ఉంటాం, భారతదేశంలో శరణార్థం పెడతాం, లేదా భారతదేశంలో ఇల్లీగల్గా వచ్చేస్తామంటే భారతదేశంలో 3 వ్యవస్థలు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ 3 వ్యవస్థలు కూడా ఇమీడియట్గా ఒప్పుకునే పరిస్థితి అయితే లేదు.